వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో మద్యం ఇసుక అక్రమాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్లలో మద్యం ఇసుక అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సీఎం చంద్రబాబుకు ట్వీట్ చేశారు. నాణ్యత లేని మద్యంతో వేలాది మంది బలయ్యారని, అక్రమ ఇసుక తవ్వకాలతో ప్రకృతికి హాని కలిగించారని పురంధరేశ్వరి ట్వీట్లో స్పష్టం చేశారు. ఇక మద్యం ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇవే అంశాలపై ఇటీవల సీఎం చంద్రబాబుతో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. బీజేపీ ఫిర్యాదుకి సీఎం చంద్రబాబు రియాక్షన్ ఏంటి? ఇసుక మద్యం అక్రమాలపై సర్కారు ఏం చేయబోతోంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశంపై ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న షేక్ పాజీ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతారు. రైట్, వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నేతలు 2 రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఇవే అంశాలను ప్రస్తావించారు. 3 విజ్ఞప్తులు ఇచ్చారు. ఒక విజ్ఞప్తి ఏమో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలన్నది. మిగతా 2 విజ్ఞప్తులు ఇసుక మద్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. గత 5 ఏళ్లలో ఈ అక్రమ మద్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇసుక అక్రమాలతో కోట్లకు పడగలెత్తారు. ఇవి భారతీయ జనతా పార్టీ ఆరోపణలు. నిన్న ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా మరోసారి ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు కోట్ చేస్తూ. ఒకటి సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లాంటి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయి అనేది 2014 to 19 మధ్య జరిగింది అనేది క్లియర్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 100 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ వేసింది. ఏదైతే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కరకట్టలో ఉండేటటువంటి నివాసం పక్కనే ఏదైతే ఆ కృష్ణా నదిలో ఏదైతే అక్రమంగా ఇసుకంతా తవ్వేశారని చెప్పి సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది భారతీయ జనతా పార్టీ అంటే నాకు తెలిసి జాతీయ పార్టీ కదా, వీళ్ళకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే కొంత ఐడియా ఉంటుంది, సామాన్యుల కంటే ఐడియా ఉండకపోవచ్చు. మరి ఆ పురంధేశ్వర్ గారు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పురంధేశ్వర్ గారు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే అవగాహన ఉంటుంది. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసినటువంటి ప్రభుత్వంలో 2014 దాకా 18 దాకా మీరు 4 ఏళ్ళు మీరున్నటువంటి ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు జరిగినాయి, సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. 2 మా దగ్గర అక్రమాలు జరిగినాయి అని అంటే ఎస్ మీరు విచారణలు చేసుకోవచ్చు దాంట్లో, కానీ అక్రమంగా వర్క్ కేసులు పెట్టి రకరకాలుగా వేధించాలనేటువంటి టార్గెటెడ్గా మీరు వెళ్తున్నారనేది అనేక సందర్భాల్లో ఈ 10-15 రోజుల్లోనే బయటపడింది. నిన్న కూడా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులనే మీరు కూల్చేస్తా, మిగిలిన ఆఫీసులన్నిటికీ నోటీసులు ఇచ్చేసి మొత్తాన్ని కూల్చేస్తా అనేటటువంటి దానికి మీరు వెళ్ళారు అంటే ఏ విధంగా మీరు కక్ష సాధింపు రాజకీయాలకు వెళ్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రెండో పాయింట్ నెంబర్ 2, మద్యానికి సంబంధించి అన్నారు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, మద్యం వల్ల ఇదిగో ఇక్కడ వీళ్ళు చనిపోయారని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉంటే తీయండి. ఈ 5 సంవత్సరాల్లో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము మద్యం దాగి చనిపోయారని చెప్పి ఎక్కడన్నా హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఉంటే తీయండి. ఆ మద్యం అనేది అక్కడ కల్తీ మద్యం అనేది ఎక్కడన్నా మీకు ఆధారాలు ఉంటే ఈ 5 సంవత్సరాల్లో మీరే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, మరి ఎక్కడ ఎందుకు తీయలేదు? ఊరికి ఏదో ఆరోపణలు చేయాలి. బ్రాండ్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ బ్రాండ్స్? అటు టీడీపీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన ఆరోపణలు. పురంధరేశ్వరి దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళనలు కూడా చేశారు. సార్ ఇదిగోండి, ఇది ఒకసారి మీరు జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. దీని పేరు గవర్నర్ రిజర్వ్ సార్. ఓకే, దీని పేరు గవర్నర్ రిజర్వ్. ఇది ఎప్పుడు వచ్చిందండి? 5/11/2018. ఈ 2018లో అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ రిజర్వ్ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. 2018లో కూడా మీరే కదా, పురంధేశ్వర్ గారు కూడా దాంట్లో భాగస్వామిగా ఉన్నారు కదా. ఇదే ప్రెసిడెంట్ మెడల్ 6/2/2018. ఇదిగోండి సార్, ఇది ప్రెసిడెంట్ మెడల్ 6/2/2018. గవర్నర్ రిజర్వ్, ప్రెసిడెంట్ మెడల్, మీరు అన్నట్టుగా బేరాకు సంబంధించినటువంటి భూము, లేదా మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో బాలకృష్ణ మీద లెజెండ్ విస్కీ అని కావచ్చు, లేదా 999 పవర్ స్టార్ విస్కీ అని కావచ్చు, ఈ బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చింది మీరు. ఈ బ్రాండ్లు మరి మంచి బ్రాండ్లు కాకపోతే మరి మీరెందుకు ప్రవేశపెట్టారు? కానీ బ్రాండ్ తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఎక్కువ వచ్చాయి సార్? ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేసి లబ్ధి పొందారు. ఇది నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇది కాదని చెప్పమనండి. ఇది ప్రెసిడెంట్ మెడల్ అనేది వాళ్ళు తీసుకుని, నేను ఇదిగోండి సార్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ద ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ విజయవాడ, సిఆర్ నెంబర్ H3/8153/2017 2018. వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీ గానీ తీసుకురాలా. 20 డిస్టిలరీ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రభుత్వాలు వచ్చిన డిస్టిలరీ తప్ప మేము వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీని కూడా తీసుకుని రాలేదు. కావాలంటే మీకు ఆధారాలు చూపిస్తాను సార్. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీకి అనుమతులు ఎప్పుడెప్పుడు వచ్చినాయి అనేది లిస్ట్ మీద మీకు కూడా పంపిస్తే చూసుకోవచ్చు. కొత్త బ్రాండ్ తీసుకొని వచ్చి ఏదో ప్రజల ప్రాణాలు తీశారనేటటువంటి విద్యాసాగర్ గారితో మాట్లాడే ముందు షేక్ బాజీ గారు ప్రధానంగా ఇసుక మద్యం పైన టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు ఇవే అంశాలని విజ్ఞప్తులుగా ఇచ్చారు. నిన్న మీ పార్టీ అధ్యక్షురాలు ట్వీట్ కూడా చేశారు. మీ ప్రధాన ఆరోపణ ఏంటి? మీరు కోరుకుంటుంది ఏంటి స్పెసిఫిక్గా? మ్యూట్లో బాజీ గారు మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి సార్. నమస్కారం సతీష్ గారు. నమస్తే బాజీ గారు. సతీష్ గారు సార్ నమస్తే సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. నమస్తే అండి. ప్యానెల్ ఉన్నటువంటి మీకు మా వెంకటరెడ్డి గారికి వచ్చినట్టున్నారు కదా. విద్యాసాగర్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ. విద్యాసాగర్ గారు కూడా వచ్చినట్టున్నారా? సంతోషం. మాకు సెల్లో కనపడదు. అందరికీ నమస్కారం. మీ ద్వారా వియర్స్ కూడా నమస్కారం. ఇంకో సంతోషం ఏంటంటే వారు సహకరిస్తున్నారు. దీనికి ముందు మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు చేసినటువంటి ట్వీట్ కు ముందు చేసినటువంటి ప్రక్రియ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉందండి. చెప్పండి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు వారు ఎన్నికల ముందు 4 నెలల క్రితమే బుర్రెపు లంక అనేటువంటి ఇసుక రీచ్ లోకి వెళ్ళి అక్కడ అక్రమంగా ఏదైతే కడియం వాసులు వాళ్ళు చేసుకున్నటువంటి మొక్కల వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోడ్డులో తొక్కించుకుంటా పోయినటువంటి రోడ్ల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజా జీవితం మొత్తం అస్తవ్యస్తం చేస్తూ అక్రమ వ్యాపారానికి తెరదింపినటువంటి గోదావరి మట్టిని తోలుకున్నటువంటి ప్రక్రియని ఏదైతే పురంధేశ్వరి గారు సహా జనసేన నాయకులు ఆనాడు ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు కూడా కలిసి వెళ్ళి మేము అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రక్రియలో తోలుతున్న వందలాది ప్రక్రియల యొక్క డ్రైవర్లు మమ్మల్ని చూసి పారిపోవడం కూడా జరిగింది. ఇదంతా ఎందుకు అక్రమంగా చేశారంటే ఏదో జేపీ సంస్థ అన్నారు, చెన్నై అన్నారు, తోలుతున్నారన్నారు, ఆ డబ్బులు రసీదులు అన్నారు, లేకపోతే చివరికి లెక్క ఎవరు లేదన్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులే పోలీసు వాళ్ళని అక్కడ రానికుండా చేశారు. ఇదంతా నిజాలు బయటకు వచ్చినాయండి. సరే, దీని మీద వారు చెప్పారు సహకరిస్తారని, సంతోషం, దర్యాప్తు చేద్దాం. ఎంత లోతు తోవారో, ఎంత మట్టి తోలారో, ఎంత అక్రమ సొమ్ము సంపాదించారో దాని లెక్కలు మొత్తం కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి వారు చెప్పిన దాని మీద చెప్తాను. రెండవది, ఇవాళ 15 రోజుల నుంచి మొదలైంది కార్యాలయాల మీద దాడి పోల్చడం అనేది. అసలు గత ప్రభుత్వం 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మొట్టమొదటి ఓంకారం చుట్టిందే ప్రజావేదిక కూల్చివేతతో. ఇచ్చింది ప్రజలకి సిగ్నల్ ఏంటంటే నేను వచ్చాను, గతం తాలూకా శేషాలు ఏమైనా ఉంటే దాన్ని మొత్తాన్ని అవశేషాలు లేకుండా తుడిచేస్తానని చెప్పినటువంటి విధానంతో ఆయన మొదలు పెట్టారు. అక్కడి నుంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, అద్దాలు పగలు కొట్టారు, ఫర్నిచర్ పగలు కొట్టారు. కేసులు పెట్టే ధైర్యం పోలీసులు చేయలేదు. సంతోషం. అది కాక ఇంకొంచెం ఉత్సాహం పెరిగింది. జోగి రమేష్ అనేటువంటి ఆయన గత మాజీ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు. ఆయన ఎక్కడ పెడన లేకపోతే ఇబ్రహీంపట్నం మంది మాగదులతో కలిసి ఇంటి మీద కూడా, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద కూడా ఎందుకు వెళ్ళారని మాట్లాడితే అడగాల్సినటువంటి ముఖ్యమంత్రి వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇలాంటి తీసినటువంటి వైఎస్ఆర్సీపీ చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాము, టీడీపీ వాళ్ళు ఇలా చేయకూడదండి. నేను చెప్తాను మీకు, అందుకే మీకు కన్క్లూడ్ చేస్తాను సతీష్ గారు. ఇలాంటి పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి వారి అనుచరుల నోట్లో నుంచి అలాంటి మాటలు రాస్తే దెయ్యాలు బూతులు మాట్లాడేటట్టు, దెయ్యాలు సహజంగా వేదాలు మాట్లాడేటట్టు ఉంటుంది. ఈ బూతులు అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి ఇవాళ మనం ఆ విషయాన్ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేవు. అలాంటి ప్రక్రియ చేయడానికి కూడా సిద్ధంగా లేదు. సాక్షాత్ అసెంబ్లీలో ఎన్డీఏ నాయకుడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏమి కనీసం వెక్కిరించడం గాని వికృత శాస్త్రాలు కూడా చేయొద్దని చెప్పినటువంటి మాట యథార్థం, సాక్ష్యం. కాకపోతే లిక్కర్ గురించి కూడా వారు చెప్తా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు. ఆ రోజున వాళ్ళ హయాంలోనే వచ్చినాయి గవర్నర్ రిజర్వ్, ప్రెసిడెంట్ మెడల్లు, త్రిపుల్ రాజధానులు, ఇలాంటివన్నీ వాళ్ళ టైంలోనే వచ్చినటువంటి ఆర్డర్లే. వాళ్ళు తప్పు చేశారు, తప్పుడు మందు అమ్మారు. వాళ్ళు చేసేటువంటి ఆనాడు తప్పుడు మందు అమ్మినటువంటి అమ్మడు ఎవరైతే బాబు గారు అమ్మారో అదే తప్పుడు మందుని మేము కూడా అమ్ముతున్నాం బాబు అని మార్కెట్ లో. ఒక్క నిమిషం బాజీ గారు, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినా కూడా మారకపోతే తీరట్లా? కనీసం నేను చెప్పింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? అవి తప్పుడు బ్రాండ్లని అంటలేదు. ఒక నిమిషం వినండి. అది పక్క రాష్ట్రంలో కూడా ఉంటాయి. అవి పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్. అది తప్పుడు మందు చంద్రబాబు నాయుడు తెచ్చింది. మేము తప్పుడు మంది అనలా. మీరు తప్పుడు మాట మీరు మాట్లాడుతున్నారేమో. బాజీ గారు అవి తప్పుడు మీరు తెచ్చినటువంటి, మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి మందుల్ని మీరే తప్పుడు మందులు అంటున్నారు.
మీరు ఒకసారి సార్, మాట్లాడేటప్పుడు ఒక మాట క్రాస్ చెక్ వినండి. చేసుకోండి. ఒక మాట మేము వినండి. మంచి మంది ఒక అని మాట చెప్పాం. వినండి. చంద్రబాబు నాయుడు గారు మంచి తెచ్చింది మంది చెడు మంది అని మేము చెప్పలా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అది తప్పుడే అయితే మేము చెప్పిన ప్రకారం- రైట్ రైట్ ఒక్క క్యాన్సిల్ నిమిషం ఒక్క చేసేవాళ్ళం. నిమిషం ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సతీష్ గారు బాజీ గారు కంప్లీట్ చేసేయండి. మాట్లాడండి విద్యాసాగర్ ఇప్పుడు గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. చెప్పిన ప్రకారం రైట్, రైట్, రైట్. ఆ గవర్నర్ రైట్, రైట్, మీరు మండలి- వివరణ ఇచ్చారు ఆయన మాట్లాడదాం మీరు వివరణ ఇచ్చారు ఇచ్చాను సతీష్ గారు సతీష్ గారు బాజీ గారు మాట్లాడండి సార్ వారు చెప్పిన దాని ప్రకారం గవర్నర్ రిజర్వ్ ప్రెసిడెంట్ మెడల్ ట్రిపుల్ రాజధాని ఇవన్నీ తాగితే జనాలకి ట్రిపుల్ కండలు రాజధాని వస్తాయి, లేదు సార్. బలం వస్తది, అసలు ఆ ఆరోగ్యం వంతే వస్తది లేదు. అనుకొని వాళ్ళు అమ్మారండి పాపం. వాళ్ళు తప్పలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆ హయాంలో వచ్చినటువంటి జీవోల ప్రకారం వచ్చినటువంటి మందుని యథాతథంగా వీళ్ళు కొనసాగించారు, తప్పే లేదు. కానీ దరిద్రం ఏంటంటే 5 లక్షల మంది సుమారు లివర్ సొరేసస్ చచ్చిపోతే మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఏంటండి? అనేక చోట్ల చేసి సార్ మళ్ళీ నర్సాపురంలో చెప్పండి. సీసాలు 5 లక్షల మంది బట్టల మధ్య మరణించారని లెక్కలే అంటున్నారు. ఎక్కడ లెక్కలు అసలు? నమ్ముతున్నారు. అసలు లివర్ మీరు మీడియాలో సిరియాసిస్ ఉన్నారు. తో- ఏం మాట్లాడుతున్నారు? లివర్ సిరియాసిస్ తో- హాస్పిటల్లో KGH ఎక్కడ హాస్పిటల్లో 5 లక్షల మంది అక్కడ చనిపోయారు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో? ఓకే. పేషెంట్లు అలా పలకరించేటువంటి భారతీయ జనతా పార్టీ తీరు, లెక్కలు లివర్ ఒకసారి అడుగుదాం. కుళ్ళిపోయినటువంటి బుద్ధి పద్ధతి లేని లెక్కలండి నాకు. ఇదంతా కనీసం కూడా మాట్లాడేటప్పుడు ప్రభుత్వం అవగాహన ఉండి పెట్టింది. మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు, మీకు వివరణకు అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం, ఆయన ఒక్క టీవీ నిమిషం. 5 లక్షల మంది చనిపోయారు ఓకే ఆంధ్రప్రదేశ్లో. ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎంతమంది రైట్, బీజేపీ వాళ్ళు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఎంతమంది బీజేపీ వాళ్ళు చచ్చిపోయారు దాంట్లో మన దాకా ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు చచ్చిపోయారు? ఇంతానికి చెప్పడానికి సిద్ధపడాలి, దాంట్లో మర్చిపోవాలి మీరు. బాజీ గారు రైట్, 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 ఒక్క నిమిషం. మనం కొంచెం బుద్ధి వెంకటరెడ్డి గారు రైట్, ఈ రైట్, జవాబు రైట్, చెప్పడం రైట్, నేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే రైట్, అసెంబ్లీలో రైట్, 11 మంది. సరే సరే ఆయన ఆరోపణ చేశారు ఆయన ఆరోపణ నేను ఇప్పుడు చేశారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి ట్విట్టర్ లో అవునండి, ఉన్నటువంటి ఎంతమంది అంశాన్ని నేను బీజేపీ వాళ్ళు చెప్తూ చచ్చిపోయారు దాన్ని దాంట్లో క్రోడీకరిస్తూ 5 లక్షల చెప్తున్నప్పుడు మందిలో. మీరు సమాధానం చెప్పండి. ఎంతమంది మీరు ఆ బీజేపీ నకిలీ వాళ్ళు మద్యం వల్ల చచ్చిపోయారు? జనం రైట్, చచ్చిపోయారు ఎంతమంది అనేది మా తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ. చచ్చిపోయారు? ఏదో ఎంతమంది డబ్బులు జనసేన వచ్చినటువంటి చచ్చిపోయారు? దాన్ని ఎటువంటి పేటిఎం లేకుండా లెక్కలు ఫోన్ పే ఉన్నాయి లేకుండా అసలు. ఆ డబ్బులు 5 లక్షల మంది దొంగతనంగా ఎంతమంది మీరు ఎప్పుడు? దొంగిలించడానికి రైట్. వాసుదేవరెడ్డి వాళ్ళ జైల్లో ఉన్నారు. షేక్ బాజీ గారు 5 లక్షల మంది అంటున్నారు 5 లక్షల మంది చనిపోయిన దానికి లెక్కలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది రైట్ దానిపైన కూడా మనం మాట్లాడదాం ప్రతి చనిపోయినటువంటి శవానికి లెక్క కట్టి డబ్బులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వసూలు చేస్తాం, ఆబ్కారీ మంత్రి దగ్గర నుంచి వసూలు చేస్తాం. Right, ఎవరు right, మాట్లాడితే right. వాళ్ళ దగ్గర Right, నుంచి right. వసూలు విద్యాసాగర్ చేస్తాం. గారు, తప్పదు. మూల్యం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇద్దరు ఆగాలి. ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చదవండి, వెంకటరెడ్డి గారు, మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం షేక్ బాజీ గారు. మీరు వైసీపీ అధికారంలో లేదు ఇప్పుడు. షేక్ మీరు బాజీ గారు ఒక్క సమాధానం నిమిషం. చెప్పాలి. ఒక్క నిమిషం. షేక్ బాజీ గారు, షేక్ బాజీ గారు ఒక్క నిమిషం. మీరు సమాధానం చెప్పాలి. మిమ్మల్ని కంట్రోల్ చేసిన బాధ్యత సతీష్ గారు. రైట్, రైట్, ఎవరి రైట్. టైం వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళు మాట్లాడాలి. విద్యాసాగర్ గారు ఇసుక మద్యం అక్రమాలపై గత 5 ఏళ్లలో జరిగాయి, దానిపైన విచారణ జరపాలి అని నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ట్వీట్ చేశారు. 2 రోజుల కిందట భారతీయ జనతా పార్టీ నేతలు కలిసినప్పుడు కూడా 3 విజ్ఞాపనలు ఇచ్చారు ముఖ్యమంత్రికి. 3 విజ్ఞాపనలు, ఒకటి పార్టీ కార్యాలయం కోసం, ఆఫీసు స్థలం కోసం అనేది ఒక విజ్ఞాపన అయితే మిగతా 2 విజ్ఞప్తులు ఈ ఇసుక మద్యం అక్రమాలపైనే. అంటే మద్యంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, పాత బ్రాండ్లు అనేవి ఆరోపణ చేస్తున్న బ్రాండ్లు అనేవి మొత్తం 2018లోనే వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇసుకు సంబంధించి కూడా అక్రమాలు జరగలేదు, టీడీపీ హయాంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానా విధించిందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ విద్యాసాగర్ గారు. కూడా నమస్కారం. ఇప్పుడు వైసీపీ ఇంకా పాలకపక్షంలో ఉందని భ్రమ వాళ్ళలోంచి పోవటం లే, కర్మ అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇట్లా మీడియాలో గొంతు దించుకొని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమింపజేయడానికి చేసే ప్రయత్నంలోగా అరిచిన అరుపులు కూడా ఒక కారణమే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి సహజంగా మనం ఏ భావ వ్యక్తీకరణ గనక చేసి ఉంటే గనక వైసీపీకి ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఈ కేకలు పెట్టడము, అరవటము, నాది కరెక్ట్ నేనే కరెక్ట్ అని ఏదైతే భావన ఉంటుందో దాన్ని నమ్మించాలని చెప్పేసి చేసే ప్రయత్నం కూడా మీడియాలో చూసే ప్రజలు కూడా, అది ఏ టీవీ ఛానల్ అన్నా కానీ ఇది కూడా ప్రజలు అసహించుకున్నారు. కనీసం ఇప్పటికైనా అసలు ప్రజలు ఎందుకు మమ్మల్ని ఓడించారు, మేము ఏ రకంగా మారాలా అనేది కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ అరుపులు కేకలు మానేస్తారు, అడ్డదిడ్డమైన వాదనలు మానేస్తారు. ఎప్పటికైనా మారండి. కనీసం ఆయన ఏదో చెప్తున్నాడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడుతున్నాడు, 100 కోట్ల రూపాయల గురించి. ఒక మంచి అడ్వకేట్ ను పెట్టి వాదించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొని వచ్చి ఫైన్ కట్టింది మీరు. కట్టలేదండి, ఫైన్ కట్టలేదండి, కట్టింది మీరు. ఆ ప్రభుత్వం ఇంకోసారి జరగకుండా ప్రభుత్వంలో చర్య తీసుకుంటామని 100 కోట్ల రైట్. ఓకే 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 విజయసాగర్ గారు మాట్లాడారు. రెండోది, రీసెంట్ గా అంటే మనం 4-5 నెలలు ఎలక్షన్ కు జస్ట్ 2-3 మంత్స్ ముందు సుప్రీంకోర్టు కమిటీ ఫామ్ చేసింది ఇసుక దందా మీద.
సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వంలో గత 2019-2024 మధ్య జరిగిన ఇసుమ అక్రమాలలో వెలికి తీయడానికి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కమిటీ ఫామ్ చేశారు. కలెక్టర్లు తోలు తీసింది. కలెక్టర్ తోలు తీసి గ్రౌండ్ రిపోర్ట్ లో వాళ్ళు వెళ్ళి పరిశీలించడం లేదని సుప్రీంకోర్టే కొన్ని పేర్లు చెప్పి ఆ పేర్లతో అక్కడికి వెళ్ళి పరిశీలించి ఉన్నవి వెహికల్స్ యాజ్ ఇట్ ఈస్ సీజ్ చేయమని చెప్పింది. ఎవరిని మాయ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరి ద్వారా మాయ చేద్దాం అనుకుంటున్నారు మీరు? సుప్రీంకోర్టు కమిటీ వేసి తోలు తీసి కలెక్టర్లను బెండు తీస్తే అప్పుడు కానీ ఆగలేదు ఈ రాష్ట్రంలో ఇసుక అక్రమాలు. మీరు మాట్లాడతారు అక్రమాలు జరగలేదని. ఏం సతీష్ గారు మీకు తెలియదు ఈ విషయం? విజయసాగర్ గారు, మరి ఈ రెండింటిపైన భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేస్తుంది కాబట్టి మీరు దీనిపైన ఎంక్వైరీ వేసే అవకాశం ఏమైనా ఉందా? మద్యం అలాగే ఇసుక అక్రమాలపై సతీష్ గారు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఇదే అంశాలు కాదండి సతీష్ గారు ఆరోపణ కాదు, నిజమా కాదా? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఫామ్ చేశారా లేదా చెప్పండి. ఫామ్ చేసి తోలు తీస్తే గాని ఇక్కడ అక్రమాలు ఆగల. ఆంధ్రప్రదేశ్ లో మేము ప్రభుత్వంలోకి వచ్చి రాగానే 2 ఆఫీసులు సీల్ చేశాం. ఒకటి డిస్టిలరీస్ ఆఫీసు, రెండోది NMDCనే మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన చోటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 45,000 కోట్ల రూపాయల ఇసుక, కంకర, తర్వాత మట్టి స్కామ్ జరిగిందండి. తర్వాత ఇది అంటే మినరల్స్ ఏవైతే ఉన్నాయో అక్రమ రవాణా జరిగిందండి బిల్స్ లేకుండా. 45,000 కోట్ల రూపాయలు ఇండియాలో ఈ రోజు ఎంక్వైరీ స్టార్ట్ కాబోతోంది. ఆ ఎంక్వైరీ స్టార్ట్ అయితే అతి భయంకరమైన నిజాలు తెలుస్తాయి బయటికి. చేస్తాం. ఆల్రెడీ ప్రాపర్టీ మొత్తం ఆఫీస్ లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని అఫీషియల్ ప్రాపర్టీ అంతా సీజ్ చేశాం కదా. ఎంక్వైరీ చేస్తాం. ఈ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి ఈ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించింది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద ఖచ్చితంగా బొక్కలేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వేస్తాం, బొక్కలేస్తాం. రెండో విషయం, వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాము, ఎవరు అంటున్నారు. అలాగే ఒక్క నిమిషం విజయసాగర్ గారు వన్ బై వన్ వెళ్దాం. మాట్లాడలేదు ఇంకా. విజయసాగర్ గారు వన్ బై వన్ వెళ్దాం. ఒక్క నిమిషం విజయసాగర్ గారు 1 by 1 వెళ్దాం. ఆల్రెడీ మేము వచ్చిన వెంటనే ఏపీ MDC అలాగే డిస్టిలరీస్ సంబంధించి మేము సీజ్ చేశాము అని అన్నారు. అలాగే ఈ డిస్టిలరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి పైన కూడా మనం సోదాలు జరగడం, వాటిపైన కూడా మనం చూసాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ 2 అంశాలనే ప్రస్తావిస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా కొద్ది రోజుల కిందటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి ఇదే అంశం పైన ఆమె చాలా ప్రాంతాలు తిరిగారు, కొన్ని సందర్భాల్లో ఆందోళన చేశారు, కొన్ని ప్రాంతాలు కూడా పరిశీలించారు. పక్కాగా దర్యాప్తు చేయబోతున్నామని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. చేసుకోమనండి సార్ దర్యాప్తు. మీ దర్యాప్తు చేసుకుంటే దర్యాప్తుకి ఎక్కడా కూడా ఇక్కడ భయపడేటటువంటి ప్రసక్తి లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాం, మేము ఎక్కడా కూడా మా ప్రభుత్వం అవినీతికి పాల్పడలా. సో మేము తీసుకొని వచ్చిన నాణ్యం లేని మద్యం అనేది వీళ్ళు చేసేటటువంటి ఒక తప్పుడు ఆరోపణ. మేము ఎటువంటి కొత్త డిస్టిలరీని తీసుకురాలేదు. బ్రాండ్లు కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెన్యువల్ చేసి లేదంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు రెన్యువల్ చేసిన ఆ బ్రాండ్లే. బ్రాండ్స్ ఒక లెక్క అయితే క్వాలిటీ ఆఫ్ లిక్కర్ మీద కూడా బాగా కొంత చర్చ జరిగింది కదా ఒక సందర్భంలో. క్వాలిటీ ఆఫ్ లిక్కర్ అది ఎంతవరకు ప్రొపోర్షనేట్ లో ఉందా లేదా, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్న దానిపైన కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఒక టైంలో చాలా బిగ్ డిస్కషన్ లేదు. లిక్కర్ లో క్వాలిటీ లేదంటానికి వాళ్ళ దగ్గర ఆధారం ఏంది? 5 సంవత్సరాలు నానా యాగి చేశారు. ఈ లిక్కర్ దాకా ఏ బీజేపీ నాయకుడు చనిపోయాడు, ఏ బీజేపీ కార్యకర్త చనిపోయాడు, ఏ తెలుగుదేశం కార్యకర్త చనిపోయాడు, ఏ జనసేన కార్యకర్త చనిపోయాడు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మధ్య దగ్గర 5 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళ లెక్కలు ఉన్నాయి. ప్రతి రాలేదుగా ఈ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ లో మధ్య బయట పెడతా ఉంటున్నారు, ఉన్నాయంటున్నారు వివరాలు. పెట్టమనండి సార్, లేట్ ఎందుకు? అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ మీకు 20 రోజులు టైం అయింది కదా, ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలేదు? మీరు ఏ కార్యకర్త మీ వాళ్ళు చనిపోయారో చూపించండి అంటున్నా. ఇదిగో పలానా బ్రాండ్ ప్రెసిడెంట్ మెడల్ దాగి చనిపోయాడు, రోజు ప్రెసిడెంట్ మెడల్ క్వార్టర్ దాగేవాడు, రోజు హాఫ్ దాగేవాడు, బీజేపీ కార్యకర్త లేదంటే జనసేన కార్యకర్త రోజు ఇది దాగాడు, వీళ్ళకి ఎవరు రాదు వచ్చింది, ఇది ఎవిడెన్స్ అని చూపించమనండి. ఎవిడెన్స్ లేకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఎంతగా మీ నాయకుడు ఒకనొక సందర్భంలో 1,000,000 మంది ఉన్నారు తాగేవాళ్ళు,
ఎవరు సోమవీర్రాజు గారు మేము అధికారంలోకి వచ్చాక 70 రూపాయలకు చీప్ లిక్కర్ ఇస్తాం, అవసరమైతే 50 కూడా ఇస్తామన్నారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, మరి మా నాణ్యమైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అందిస్తా అన్నారు కదా, ఆ సరసమైన ధరలకి ఎప్పుడు అందిస్తారో అది కూడా చెప్పండి. మేము అధికారంలోకి వస్తే తమ్ముళ్ళు క్వార్టర్ మంది వేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా, మేము అధికారంలోకి వస్తే క్వార్టర్ రేట్లు తగ్గిస్తాం, ఎప్పుడు తగ్గిస్తున్నారు, లేదా ఇంటింటికి ఎప్పుడు సరఫరా చేయబోతున్నారు అది కూడా చెప్పండి. సరఫరా చేస్తామని వాళ్ళని చెప్పలేదు కదా, తగ్గిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ధరలకు ఇస్తున్నారు కాదు, ఇంటింటికి సరఫరా అలాంటివి యాడింగ్ వద్దు, ఇంటింటికి సరఫరా. షేక్ బాజీ గారు ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ మద్యం మీద మాట్లాడుతుంది. ఓకే, ఇసుక అక్రమాలపై మాట్లాడుతుంది, ఎక్కువ మద్యం మీద మీ పార్టీ అధ్యక్షురాలు కూడా చాలా సందర్భాలు మాట్లాడారు. ఆధారాలు బయట పెట్టాలి, మా వల్ల తప్పు జరిగిందంటే అని అంటున్నారు. దర్యాప్తు చేయడం ఖాయమని విద్యాసాగర్ గారు స్పష్టం చేశారు. మీకు అది వివరణ కూడా వచ్చింది క్లియర్ కట్గా. సార్, వారు మద్యం విషయంలో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అధికారంలోకి వచ్చే ముందు పేదవాడు గాని మద్యం అలవాటు ఉన్నవాడు గాని మద్యం పేరెత్తితే భయపడి వాటిని తాగేటువంటి దానికి తాకటానికి కూడా లేకుండా చేస్తాను, మందు దొరకకుండా చేస్తాను, 5 స్టార్ హోటల్లో తప్ప అనేటువంటి ఒక హామీ ఇచ్చారండి. ఆ మాట మాడి మీద తిప్పనటువంటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సోమవీర్రాజు గారు కూడా మాట్లాడింది ఏంటంటే, నాయన 12 రూపాయలకి తయారైనటువంటి బాటిల్కి మీరు 200 రూపాయలు తీసుకుంటున్నారు, మద్యం బలహీనత ఉన్నటువంటి పేదవాడి రక్తం మీరు పీల్చవద్దు, దాన్ని తక్కువ రేటు కన్నా ఇవ్వండి, కనీసం వాళ్ళ మీద డబ్బు సంపాదించొద్దని చెప్పారండి. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో సంవత్సరానికి మద్యం మీద వచ్చే ఆదాయం 14,000 కోట్లు అయితే, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకాలు తగ్గినప్పుడు కూడా ఆదాయం 25,000 కోట్లు సంపాదించారండి. వీళ్ళ అధికారంలో వాళ్ళు సంపాదించినటువంటి అవకాశాన్ని అందిపెట్టుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి బేవరేజ్ కార్పొరేషన్ ని వేలాది కోట్ల రూపాయలు అప్పు కూడా తెచ్చుకున్నారండి. దాన్ని పాపం అసలు నిషేధమే చేస్తానని అమలును అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి వాళ్ళు, మీరు మంచి మద్యం ఇస్తారా, మీరు ఇంటింటికి ఇస్తారా అని వాళ్ళు మాట్లాడేటువంటి నంగనాచి కబుర్లు అంటారండి. 12 రూపాయల మద్యం అని 12 రూపాయలకు తయారయ్యేది 200లకు మేము అమ్మేమంటున్నారు కదా, 50కి 70కి ఇవ్వండి సార్. రైట్. అధికారంలోకి ఇవ్వండి 70 రూపాయలకి. ఒక్క నిమిషం బాజీ గారు మాట్లాడండి. సతీష్ గారు, నా నమ్మకం ఏంటంటే సతీష్ గారు మందు తాగరు, వెంకటరెడ్డి గారు తాగరు, అదేవిధంగా విద్యాసాగర్ తాగరు, నేను కూడా తాగను. తాగేది సామాన్య ప్రజలు. మీ కార్యకర్తలు తాగుతారా? మీ కార్యకర్తలు తాగుతారంటే వాళ్ళ కార్యకర్తలు తాగి పడి నానా గోలు చేసి ఇళ్ల మీద వాటిలో జనాల మీద దాడులు చేస్తారు కాబట్టి వాళ్ళకి కార్యకర్తలు తాగుతారు అనుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు మద్యం దాకా చచ్చిపోయారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మద్యం దాకా చచ్చిపోయారు. వాళ్ళ లెక్క చెప్పండి. ప్రజలు ఎవరు తాగి చచ్చిపోయారు అనే దానికి ఏలూరులో చచ్చిపోయినటువంటి 25 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీ పుణ్యాలు చచ్చిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళని సాక్ష్యంగా పెట్టి అనేక మంది యొక్క శవాలు తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు తీసుకొచ్చి చెప్తాం. మీరు కట్టడానికి సిద్ధంగా ఉండాలని చూడండి. ఎందుకంటే మా లెక్క ప్రకారం 5 లక్షలు అంటున్నాం. సోరియాసిస్ తో పేషెంట్లకు వెళ్ళేటువంటి ప్రతి హాస్పిటల్కి వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి కూడా తాగింది మీ మధ్యమే. వాళ్ళు ఎవరు తెచ్చారు? మేము అమ్మాము. వాళ్ళు తెచ్చారు కాబట్టి అది నాణ్యమైంది, దాన్ని మేము అమ్మాము. వాళ్ళేమి డబ్బులు దొంగిలించలేదండి. అఫీషియల్ గా ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వంలో. చేసినా గానీ మీ దగ్గర లెక్క లేకుండా అక్రమంగా సంపాదించారు చెప్పండి. రైట్. బాజీ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు వెంకటరెడ్డి అంతా గొంతు చించి అరిచినా కూడా జరిగిన స్కామ్ ని ఎవడు ఆపలేడు. ఇందులో సింపుల్ గా చెప్తాను. 2017, 2018, 2019, 2023 డిస్టిలరీస్ కి అనుమతి ఇవ్వటం అన్నది. డిస్టిలరీస్ కి ఎవరైతే డిస్టిలరీస్ ఉంటాయి, ఎవరు అప్లై చేసుకుని అనుమతిస్తారు, గుర్తు పెట్టుకోండి ఒక మాట. అది ఏ ప్రభుత్వం అయినా సరే అనుమతిస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన పాపాలు ఏమంటే, ఎవరైతే అప్లై చేసిన వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని నోటిఫైడ్ బ్రాండ్స్ అంటే రాష్ట్రంలో, దేశంలో అన్ని రాష్ట్రాలు దొరికే నోటిఫైడ్ బ్రాండ్స్ ని పక్కన పెట్టేసి వీళ్ళు మాత్రము వీళ్ళకు అనుకూలంగా ఎవరైతే లంచాలు ఇచ్చారో ఆ డిస్టిలరీస్ తో వీళ్ళు మాట్లాడుకొని ప్రభుత్వ మద్య దుకాణాల పేరు మీద ఓపెన్ చేసి ప్రపంచమంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగి, ఇది కాకుండా తర్వాత మళ్ళీ బార్లు కూడా వీళ్ళ ప్రభుత్వం వీళ్ళకి కావాల్సిన కట్టు పెట్టాలని చెప్పేసి క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి మేము ఇన్ని లక్షల రూపాయలు ప్రభుత్వంలో డిపాజిట్ చేస్తే మా వల్ల ఆదాయం వచ్చింది, మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారంటే కోర్టు వాళ్ళ మొట్టికాయలు వేసి కనీసం బార్లు నడుపుకునే వాళ్ళకి ఆ బార్లన్నా అట్లా పెట్టారు. ఓకే, ప్రభుత్వ
ప్రభుత్వమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా దానికి లెక్క జమ లేకుండా నోటిఫైడ్ బ్రాండ్స్ ఈ రాష్ట్రంలోకి అనుమతి నిషేధిస్తూ వీళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం కొన్ని బ్రాండ్ ఈ రాష్ట్రంలో అమ్మకూడదు. అవేంటంటే నోటిఫైడ్ బ్రాండ్స్ ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ చరిత్ర కలిగినటువంటి బ్రాండ్స్ అన్నింటి కూడా రాకుండా కొత్తగా వచ్చే డిస్టరీస్ తీసుకువచ్చి లంచాలు మాట్లాడుకొని అవి మాత్రమే మద్యం షాప్ దుకాణాల్లో పెట్టారు. పాత బ్రాండ్స్ ను అసలు నిషేధించారు. రెండోది, బయట రాష్ట్రాల నుంచి ఎవరైనా ఇక్కడ దొరకడం లేదు కదా, ఆ నోటిఫైడ్ బ్రాండ్స్ కొనుక్కొని వచ్చుకుందాం అనుకుంటే ఇవన్నీ ప్రపంచం తెలిసినట్టు ఇవంతా కూడా 2 బాటలు 3 బాటలు బయట ఇచ్చి కారులో తీసుకొని వస్తే సీజ్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మీరు ఈ మందు తాగకూడదు, కేవలం మేమందే తాగాలా అంటే అది కోర్టుకు వెళ్ళి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళింది. కొంతమంది కోర్టుకు వెళ్ళారు. నువ్వు ఎవడైనా చెప్పడానికి 5 లీటర్ల వరకు భారత ప్రభుత్వ ప్రకారం లిక్కర్ పాలసీ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిక్కర్ పాలసీ ప్రకారం 5 లీటర్లు ఇంట్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేసుకోవచ్చు కదా, నువ్వెవడు చెప్పడానికి ఈ మాట అంటే ఆ జీవోని కొట్టేశారు. లేకపోతే ఆ బాటలో 2 బాటల్లో పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ దొరకని బ్రాండ్ ఏదైతుందో నోటిఫైడ్ బ్రాండ్స్ పక్క రాష్ట్రం తెచ్చుకుంటే వాటిని కూడా నిషేధించాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడుతా ఉంది. అందుకోసమే ఒక 5 వారం క్రితం హైదరాబాద్ లో బెవరేజెస్ కార్పొరేషన్ బెవరేజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఒక అసోసియేషన్ హైదరాబాద్ లో మీటింగ్ పెడితే ఎవరైతే నోటిఫైడ్ బ్రాండ్స్ ఉంటాయో వాటి డీలర్లు ఆ మీటింగ్ అటెండ్ అవ్వలే. ఎందుకు అటెండ్ అవ్వలేదు? వీళ్ళు చేసిన దరిద్రాల పాపాలకి మాకు ఆర్డర్లు రాలేదు, వీఆర్ సేఫ్. ఇప్పుడు ఆర్డర్లు వచ్చినాయి. నీ తయారీ ఎక్కడ తయారవుతుంది, నీ మధ్య క్వాలిటీ ఎంత, నువ్వు మాట్లాడుకున్న రేట్ ఎంత, ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బులు ఎంత, నువ్వు అమ్ముతున్న రేట్ ఎంత. ఈ రోజు అందుకోసం అకౌంటబిలిటీ లేకుండా చేశారు. ఇదే స్కామ్. నువ్వు ఒక బాటిల్ ఎంత కమ్మావు అని తెలిస్తే కనీసం ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఈ బాటిల్ ఇంత అని చెప్పి చెప్పొచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగకుండా ప్రభుత్వమైన డిగ్రీ చదివిన వాళ్ళని బాగా చదువుకొని ఉద్యోగాల కోసం చూసిన వాళ్ళని మద్యం దుకాణాల్లో పెట్టి మద్యం అమ్మించింది. కరోనాలో ఆ మద్యం దుకాణాలను కంట్రోల్ చేయడానికి ఉపాధ్యాయులను పెట్టింది. ఇక్కడ ఇది పెద్ద స్కామ్ అండి. ఆయనకు 60 కేజీల బంగారు కొన్నట్టు వాసుదేవ్ రెడ్డి ఇంట్లో బిల్లులు దొరికాయి. 6 కేజీలు బంగారు బిల్లులు దొరికాయి. ఎక్కడో రైల్వేలో పనిచేస్తున్నటువంటి తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ పెట్టి ఒక బాక్స్ కి దాన్ని మాట్లాడుకొని ఇవన్నీ బయటకు వస్తాడు. ఇందులో కూడా దాదాపు 30 నుంచి 35 వేల కోట్ల స్కామ్ జరిగింది ప్రాథమిక అంచనా. 30 నుంచి 35 వేల కోట్లు చెప్పేసాడు సార్. వెంకటరెడ్డి గారు 30 నుంచి 35 వేల కోట్ల స్కామ్ జరిగిందని ప్రాథమిక అంచనా అంటున్నారు. 1, 2 ఇప్పుడు ఇసుక అక్రమాలు ప్రతిపక్షాల ఆరోపణల అంశం ఒకటైతే, అటు జేపీ గ్రూప్ కానీ శేఖర్ రెడ్డి ఇట్లా పేర్లు కూడా కొంత మీ పార్టీలు కూడా ఇంటర్నల్ గా చర్చ జరిగారు కదా. కొందరు ఎమ్మెల్యేలు ఓటమికి దారితీసిన కారణాల్లో ఇలాంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పిన అలాగే మద్యం మీద కూడా కొంత ఇంటర్నల్ గా అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసినటువంటి తప్పుడు ఆరోపణలు ఏదైతే చేశారో అట్టానో 1,00,000 కోట్లు దీంట్లో జరిగిందంటే అయిపోయేది కదా. వీళ్ళే చెప్తారు మద్యంలో ఆదాయం పెరిగిందని ఒక పాయింట్, మళ్ళీ మద్యానికి సంబంధించి అక్రమాలు జరిగినాయి ఆదాయం పెరిగిందని వీళ్ళే చెబుతారు. అంటే టీడీపీ హయాంలో 14,000 కోట్లు వస్తే మీ హయాంలో 25,000 కోట్ల వరకు ఆదాయం పెరిగిందంటే ఆదాయం పెరిగిందని వీళ్ళే చెప్తున్నప్పుడు దాంట్లో మళ్ళీ మోసాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, లేదంటే దాంట్లో దోచేసుకున్నారని మళ్ళీ వీళ్ళట చెప్తారు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆయన ఇందాక 60 కేజీలు ఏదో వాసుదేవ రెడ్డి గారిది బెవరేజ్ కార్పొరేషన్ అన్నారు. ఇదే ఈ ఫేస్బుక్ లోను ఈ పనికిమాలిన న్యూస్ ను పట్టుకొని అది వాస్తవా కదా తెలియకుండా ఎవరు చెప్పారు 60 కేజీలు దొరికినాయి అని? మీరే కదా మీకు సంబంధించిన వాళ్ళే కదా విచారణ చేస్తుంది, చూపించాలి కదా దొరికితే. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. రెండోది నేను క్లియర్ గా అంటుంది, ఒక్క డిస్టిలరీ కూడా మేము తేలేదంటున్నాం. తెస్తే చూపించండి ఏ రోజు తెచ్చాం. ఓకే, ఇప్పుడు విచారణ చేస్తామంటున్నారు కదా. కాదండి, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇసుక అక్రమాలపైన బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్లు నేను విత్ డేట్ తో మీకు కూడా పంపించాను. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి. ప్రెసిడెంట్ మెడల్ గానీ, 999 లెజెండ్ విస్కీ గానీ, లేదంటే మీరు అన్నట్టు పవర్ స్టార్ పవర్ విస్కీ గానీ, ఇవన్నీ అర్థమైనప్పుడు ఏమైనా అర్థం ఉందా? నేను చెప్పడానికి ఆయన మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? నేను చెప్తున్నాను
మీరేమన్నారు కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి ప్రజల ప్రాణాలు తీశారని మీరు అంటున్నప్పుడు అరే బాబు ఈ బ్రాండ్ మీరు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి ఈ బ్రాండ్లు మంచి బ్రాండ్లే నేను చెప్తున్నా మీరు తెచ్చినా అది మంచి బ్రాండ్. మీ హయాంలో క్వాలిటీ ఆఫ్ లిక్కర్ మీద కొంచెం వాళ్ళు ఎక్కువగా ప్రతిపక్షాలు ఇన్సిస్ట్ చేసినవి. ఒకటి 5 సంవత్సరాలు ఇదే ఆరోపణలు చేశారు మేము ఉన్నప్పుడు. కేంద్రంలో అధికారంలో ఉంది కేవలం డబ్బులే ఎందుకు తీసుకున్నారు, కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదు, ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కదా. ఒకటి ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి అనుమతి లేదు అనే దాని మీద విషయం కాదు కదా, వాళ్ళకి ప్రభుత్వానికి ఆదాయం అనేది సమకూరుతుందా పాయింట్ నెంబర్ 1. 2 దానివల్ల ఎవరికి ఇబ్బంది జరగలేదా పాయింట్ నెంబర్ 2. సో మీరు ఇప్పుడు ఆ బ్రాండ్ చెప్పారు కదా సరసమైన ధరలకు అందిస్తున్నారు, రేట్ ఎప్పుడు తగ్గిస్తున్నారు? 12 రూపాయలకు అమ్మేదాన్ని 220 రూపాయలకు అమ్మేమంటున్నారు కాబట్టి మీరు తగ్గించాలి కదా. మీరు ఎప్పుడు తగ్గిస్తున్నారు చెప్పండి? తగ్గిస్తారేమో, ఆల్రెడీ అన్నారు కదా, ప్రచార సభలో చెప్పారు కాబట్టి తగ్గిస్తారేమో. ఈ రోజు మీ ఈనాడు ఆగని దందా అంట, ఇసుక దందా ఈనాడు దినపత్రికలో ఈ రోజు అధికారంలో ఉంది మీరే కదా. ఈ రోజు శ్రీ అన్నమయ్య జిల్లా ఈనాడు ఆగని దందా అంట, అదే పందా అంట, ఇసుక తవ్వకాలు చేస్తున్నారని చెప్పి ఇదిగోండి మొత్తం ఫోటోలతో సహా వేశారు. మరి మేము మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమే దోచుకుంటే మాదే మరి ఏం కళ్ళుండి నిద్రపోతున్నారు? ఓకే వెంకటరెడ్డి గారు, ఓకే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దానిపైన విచారణ జరుగుతుంది, ఆల్రెడీ విచారణ జరుపుతామని చెప్తున్నారు విద్యాసాగర్ గారు చెప్తున్నారు. పత్రికలో వచ్చింది ఇసుక దందా నడుస్తుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. మనం చూస్తున్నాం అలాగే ఇసుక మద్యం అక్రమాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్పెసిఫిక్గా ఇన్సిస్ట్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మర్యాదపూర్వక భేటీలోనూ 3 విజ్ఞప్తుల్లో 2 విజ్ఞప్తులు ఇదే అంశాలకు సంబంధించి ఇవ్వటం, మళ్ళీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇదే అంశాన్ని ట్వీట్ చేయటం, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విచారణ ఉండబోతుంది అని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఈ 2 అంశాలు అనేవి గత ప్రభుత్వ హయాంలో అటు విపక్షాలు ప్రధానంగా ఇన్సిస్ట్ చేశాయి కాబట్టి భారీ విచారణలు రాబోతున్నాయి. ఎంతటి వారినైనా వదలం, కొందరు మంత్రులు వస్తుందని తెలుగుదేశం పార్టీ చెప్తుంది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ అలయన్స్ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయబోతోంది, ఏ స్థాయిలో విచారణ చేయబోతుంది, ఎవరెవరు బయటకు వస్తారు, నిజంగా ఆ అక్రమాలు జరిగిన స్థాయి ఏ స్థాయిలో ఉందనేది మనకు తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇది